వినాయక చవితి కాబట్టి మనం వినాయకుడు లేకుండా పూజ చేయలేం కదా. సో వినాయకుడికి కావాల్సిన వస్తువులు తెచ్చుకుందాం కదండి. ఇప్పుడైతే మనం పూజకి కావాల్సినవన్నీ తెచ్చేసుకుందాం. ఫస్ట్ అయితే 2 days ముందే ఫ్లవర్స్ తెచ్చేసుకున్నాం. మళ్ళీ ముందు రోజు అంటే చాలా కాస్ట్ ఎక్కువ చెప్తారు కాబట్టి పూజకి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాం ముందు రోజు. ఇంకా వినాయకుడు ఇక్కడేమో డెకరేషన్ ఫ్లవర్స్ అన్నీ గుచ్చుతున్నాను. అలా గుచ్చిన తర్వాత బ్యాక్డ్రాప్ పక్కన సెట్ చేస్తున్నాను అంతా. ఇంకంతా సెట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే మా అపార్ట్మెంట్ వినాయకుడు. The next morning. ఇప్పుడైతే ప్రసాదాలు స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ అయితే జీడిపప్పులు వేయించుకోవాలి. తర్వాత 2 glasses ఆఫ్ వాటర్, 2 glasses ఆఫ్ షుగర్. కాసేపు అయిన తర్వాత కలర్ వేసుకోవాలి. కలర్ వేసుకున్న తర్వాత రవ్వ వేసుకుంటే మనకు కేసరి రెడీ. లాస్ట్లో అంతా అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. తర్వాత నేనేమో పీఠానికి పసుపు పెడుతున్నాను అన్నమాట. సెకండ్ ప్రసాదం ఏమో పూర్ణాలు చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది మా బుజ్జి గణేష మన ఇంట్లోకి. ఇప్పుడైతే నేను తాంబూలాలు రెడీ చేస్తున్నాను. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదని వినాయక చవితికి ఇస్తున్నాం అన్నమాట తాంబూలాలు. డే 2 నేనేమో రెడీ అయిపోతున్నా. కింద పూజ ఉంది అపార్ట్మెంట్లో. ఆ పూజలో మా పేరెంట్స్ కూడా కూర్చుంటున్నారు అనమాట. నేనైతే జస్ట్ బేసిక్ మేకప్ వేసుకున్నాను. ఇదేమో మా అపార్ట్మెంట్లో వినాయకుడు. డే 3 ఏమో పెద్దవాళ్ళందరూ కుంకుమ పూజ చేశారు. డే 4 ఏమో నిమజ్జనం చేస్తున్నాం మా అపార్ట్మెంట్లో. బాయ్ గణేష, సీ యూ నెక్స్ట్ ఇయర్.
నిమజ్జనానికి మేము కూడా వెళ్ళాము పొద్దునే కదా. సో బ్యూటిఫుల్ క్లైమేట్. బాయ్ బాయ్ గణేష. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.